బాలార్కకోటి ప్రభం జాయన్ బ్రహ్మపరం కరోతు మనసా శుద్ధిం హనుమన్మమా. ఈ ధ్యానం ఒక్కసారి అర్థం చేసుకుంటేనే మౌనంలోకి వెళ్ళిపోతామండి. అంత గొప్ప ధ్యానం ఇది. వామే జానుని స్వామి ఎలా కూర్చున్నాడంటే ఎడమ మోకాలు మించి ఎడమ చేయిని పెట్టాడు అలాగా లీలగా. కుడి చేతిని జ్ఞానాక్షముద్రాన్వితం జ్ఞానముద్ర పట్టి హృద్దేశే కలయన్ హృదయం దగ్గర పెట్టుకున్నాడు. హృదయంలో ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ తత్వాన్ని చెప్తున్నది ఇది. ఇది జీవ సంకేతం. ఆ జీవ బ్రహ్మం యొక్క ఐక్యాన్ని చూపిస్తున్నాడు. ప్రపంచమా ఎప్పుడు మూడింటితోనే ఉంటుంది నాయనా అన్నాడు ఇక్కడ. సృష్టి, స్థితి, లయ, సత్వరజస్తమో గుణాలు, 3 కాలాలు. ఇది మనందరికీ అనుభవంలో ఉన్న ప్రపంచం అంతా 3. ఈ మూడింటితో జీవుడు అంటుకుపోయి ఉన్నాడు. కానీ బ్రహ్మము వీటన్నిటికి ఆధారమై ఉన్నది. కానీ మూడింటితో ఉన్న ప్రపంచంతో అంటుకుపోయిన జీవుడికి బ్రహ్మం గురించి చెప్పినా అర్థం కావట్లేదు. గురువు చెప్తే ఇలా తిరిగాడు కొంచెం. అంటే మూడింటికి నువ్వు ఎంత దూరంగా ఉంటావో అంత భగవంతుడి దగ్గర అవుతావు. కానీ ప్రపంచం నుంచి క్రమంగా జీవుడు వెళ్ళి బ్రహ్మం వైపు తిరిగి బ్రహ్మను పట్టుకున్నాడే. పట్టుకోగానే పూర్ణమైపోయాడు. జీవ బ్రహ్మైక్యమైంది. ఇది తత్వం.